సిటీ న్యూస్కు స్వాగతం. నాగాయలంక మండలం టీ కొత్తపాలెం గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. నాగాయలంక మండలం టీ కొత్తపాలెం గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వంగవీటి మోహనరంగ అని అన్నారు. వంగవీటి మోహనరంగ ఆశయాలు నెరవేర్చడానికి మళ్లీ వంగవీటి రాధ చట్టసభల్లో అడుగుపెట్టాలని కోరారు. అవనగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ, ప్రజల గుండెల్లో మచ్చలేని నాయకుడిగా పిలువబడిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహనరంగ అని అన్నారు. తరాలు గడిచినా దివిసీమ ప్రజల గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి వంగవీటి మోహనరంగ అని అన్నారు. వంగవీటి రాధ మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగ చనిపోయి 3.5 దశాబ్దాలు అవుతున్నా ప్రజలు చూపిస్తున్న ఆదరణ మరువలేనిదన్నారు. పేద ప్రజల కోసం నిరంతరం కష్టపడిన వ్యక్తి వంగవీటి మోహనరంగ అని అన్నారు. దివిసీమ ప్రజలకు వారి కుటుంబంతో ఉన్న బంధం వెలకట్టలేనిదని అన్నారు. దివిసీమలో మోహనరంగ విగ్రహాలు ఎక్కడ ఏర్పాటు చేసినా తానే వచ్చి ఆవిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వంగవీటి మోహనరంగ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీసుకొచ్చే ఆలోచన కలిగించే నాయకుడు ఎవరున్నారని చెప్పండి, అది రంగా గారు. పునరుద్ధరణ నమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చి ఉన్నత స్థాయికి తీసుకొచ్చి నిల్చోబెట్టారు. ఆయనకు ఆ రోజు ఇవాళ రాజకీయాల్లో కులాల గురించి ప్రతి ఒక్కరు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆ రోజు ఆయన తెలిసిందల్లా ఒకటే, సమస్యతో వచ్చిన వారికి పరిష్కారం ఎలా చెయ్యాలని చెప్పనే ఉంది తప్ప, నువ్వు ఏ కులం, నీది ఏ మతం, నీది ఏ ప్రాంతం, నువ్వు ఏ పార్టీ అని చెప్పి కూడా ఏనాడు అడగలేదు. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా మీ గుండెలో పెట్టుకుని చూసుకుంటా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మీరందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి అంటా ఉన్నారు. ఏ పదవి, ఏ హోదా, మరి ఇంత అభిమానం నాకే తెలియదు. కానీ రంగా గారి అబ్బాయి కింద ఈ దివతాలుగా ప్రాంతంలో మీ చూసే అభిమానం మాత్రం ఏ పదవి అయినా సరే అది చిన్నదేని చెప్పడం కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ, మీరు చూపించే అభిమానం మీరు ఒక రాజకీయ నాయకుడు అని చెప్పని కాదు, ఒక రంగా గారి అబ్బాయి కింద మీరు చూపించారు. దానికి ఒక బాధ్యత కింద తీసుకుంటామని చెప్పని కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, పెద్దరామ గారి గురించి ఇందాక గాంధీ గారు మాట్లాడారు. ఆ రోజు ఆయన పిలుపునిచ్చారు, చేయి గెలుపు, చేయాలి గెలుపు అని చెప్పని. 50 సంవత్సరాల క్రితం వచ్చిన పిలుపు ఇవాళ కూడా వర్తిస్తుందని చెప్పంటే ఎంత ముందు చూసుకుంటే ఆ రోజు నాయకులు పిలిపించారో మిమ్మల్ని ఆలోచించమని చెప్పని కోరుకుంటూ, ఇంత అభిమానం చూడగలగాలి అంటే ఆ వ్యక్తికి ఎంతో దమ్ము, ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఆ వ్యక్తి వంగవీటి మోహనరంగ గారు అని చెప్పి సందర్భంగా విజయవాడ కాలేజీలో జరుగుతున్నప్పుడు ఆ రోజుల్లో ఆయన శాసనసభ్యులుగా ఉండి, తర్వాత ఆయన గురించి మేము వింటా ఉంటుంటే అలాంటి రాజకీయ నాయకుడు కావాలి అని చెప్పేసినటువంటి ఆలోచన నాకు ఆ రోజే వచ్చిందని చెప్పి రాజకీయం అంటూ చేస్తే దమ్ము, ధైర్యం చేయాలి. ఆ దమ్ము, ధైర్యం ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గరైనా మనం నేర్చుకోగలుగుతామంటే అది వంగవీటి మోహనరంగ గారి దగ్గర. చాలా మంది పుట్టా ఉంటారు, ఎమ్మెల్యేలు అవుతుంటారు, ఎంపీలు అవుతుంటారు, మంత్రులు అవుతుంటారు, చదువుకుంటా ఉంటారు. కానీ ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి వంగవీటి మోహనరంగ గారు అని చెప్పి సందర్భంగా ఆయన ఆ రోజు మీ కాలేజీలో ఉన్నప్పుడు వింటా ఉంటుంటే ఒక రిక్షా కార్మికుడు కానీ లేదా ఏదైనటువంటి ఒక బీసీ వ్యక్తికి కానీ ఒక ఎస్సీ వ్యక్తికి కానీ ఒక అన్యాయం జరిగింది అంటే
ప్రజానికానికి ప్రజాసేవ కూడా నేను పేర్కొన్నా చాలా దాంట్లో రాబోతారు. ఏది మీకు కంఫర్ట్ గా ఉంటే, ఎక్కడ మీకు ప్రజాసేవ చేయాలనుకుంటే అక్కడ చేయండి. నేను మిమ్మల్ని పని అడుగుతానంటే ఆయన జీవించండి, పార్టీని ఖచ్చితంగా ఆయన జీవించండి. కారణం అటువంటి మనిషి ఖచ్చితంగా జనానికి అవసరం ఉండాలి. మీకు ఒక్క మాట ఈ నెల 29న ముఖ్యమంత్రి పామర్రు పర్యటనకు అన్ని పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. ఈ నెల 29వ తేదీన పామరులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. పామరులో కళ్యాణ మండపంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వారికి అప్పగించిన విధులను ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రోటోకాల్ నిబంధనల మేరకు పకడ్బందీగా ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలన్నారు. అనంతరం కార్యక్రమం జరిగే ప్రధాన వేదిక, హెలీప్యాడ్, రోడ్ షో మార్గాన్ని పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య, నాని, పలువురు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్తో కలిసి పరిశీలించారు. గ్యాలరీ పార్కింగ్, బ్యారికేడింగ్, సభాస్థలి వద్ద ఏర్పాట్లు తదితర అంశాల గురించి చర్చించారు. కార్యక్రమంలో ప్రారంభం నుంచి చివరి వరకు హాజరైన ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఏఎస్పీ అడ్మిన్ జి వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు, జెడ్పీ సీఈఓ జ్యోతి బసు, ఉయ్యూరు, గుడివాడ, మచిలీపట్నం ఆర్డీఓలతో పాటు పలు శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. మచిలీపట్నంలో 6 కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నట్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు తెలిపారు. మచిలీపట్నంలో 6 కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నట్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో ₹1.5 వ్యయంతో నిర్మించే 3 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మతో కలిసి పేర్ని కిట్టు శంకుస్థాపన చేశారు. మచిలీపట్నం పోర్టు పనుల ప్రారంభానికి విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 6 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ₹3 కోట్ల మంజూరు చేయవలసిందిగా చేసిన విజ్ఞప్తికి సీఎం ఆమోదం తెలిపారన్నారు. ఈ నేపథ్యంలో 42వ డివిజన్లో వడ్డెర కమ్యూనిటీ హాల్, 49వ డివిజన్లో భవన నిర్మాణ కార్మికుల కమ్యూనిటీ హాల్, 14వ డివిజన్లో ఏకలవ్య కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. మరో 3 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామని పేర్ని కిట్టు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇచ్చి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ శిలార్దాదా, కార్పొరేటర్లు పల్లి శేఖర్, కాగిత జవహర్లాల్, చీలి రుచిత, వైసీపీ నాయకుడు చీలి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. 42వ డివిజన్లో, 49వ డివిజన్లో, అలాగే 14వ డివిజన్లో ఈరోజు 3 కమిటీ హాల్కి పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి 50 లక్షలు కేటాయించడం జరిగింది జగన్ గారు. మనకి పోర్టు పనులు మొదలు పెడతాకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, సార్ మాకు ఇట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అడిగిన దాంట్లో, సార్ మాకు ఒక 6 కమిటీ హాళ్ళు కావాలి, ఒక్కొక్క దానికి 50 లక్షలు చొప్పున 3 కోట్లు కావాల్సి వస్తుంది అని అడగడం జరిగింది. అడిగిన వెంటనే ఖచ్చితంగా మీకు శాంక్షన్ చేస్తున్నానని చెప్పారు. చెప్పినట్టుగా ఈరోజు అది కార్యరూపం దాల్స్తుంది. ముఖ్యంగా ఇక్కడ 14వ డివిజన్లో వీళ్ళందరూ ఎప్పటి నుంచో కన్న కల, ఇందాక మాట్లాడిన వాళ్ళ మాటల్లోనే మీరు చూడొచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇక్కడ ఒక కమిటీ హాల్ ఏర్పాటు అవ్వాలి, దాంట్లో మా కుటుంబానికి సంబంధించి ఏమన్నా చిన్నపాటి ఫంక్షన్ పెట్టుకున్నా మా ఇళ్లల్లో ఇరుకిరుగ్గా చేసుకోవడం అవుతుంది. మేము కూడా అందరిలాగే మా పిల్లలో లేదా మా అబ్బాయి పెళ్ళో మా అమ్మాయి పెళ్ళో చేసుకోవాలి ఘనంగా అనుకునే ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ బిల్డింగ్ ఒక వరం కాబోతుంది. ఆ కళ్ళ కన్నా ప్రతి ఒక్కరికి ఆ వరం తీరబోతుంది. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు పనులు చేసుకుంటే కానీ గణవంటి కుటుంబాలు కాబట్టి మేము మంచిగా బతకాలి, మేము ఈరోజు మెరుగుపడుతున్నాం కాబట్టి మా పిల్లలకు కూడా మంచి జీవితం ఉండాలని ఆలోచించే వాళ్ళకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శాంక్షన్ చేసి ఇవ్వడం నిజంగా వాళ్ళందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే రాజకీయ నాయకులు మాటలు చెప్పడం సహజం. ఇక్కడే ఈ నేల మీద నుంచి చాలామంది ఇది కడతామని చెప్పి చాలా మాటలు ఇచ్చి వెళ్ళడం కూడా జరిగింది. కానీ ఈరోజు కార్యరూపం దాల్చే విధంగా ఈరోజు పనులు మొదలు పెడతాం అనేది చాలా సంతోషదాయకం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిచ్చినా బందర్ ప్రజలు రుణం తీర్చుకోలేరు. ఎందుకంటే మచిలీపట్నం పోర్ట్ ఇచ్చారు, మెడికల్ కాలేజ్ ఇచ్చారు, ఫిషింగ్ హార్బర్ ఇచ్చారు, కమిటీ హాల్స్ అడిగితే 6 కమిటీ హాల్స్ ఇచ్చారు. మాకెంతో ఎమోషన్ అయిన అంబేద్కర్ భవన్ని నిర్మించడానికి 5 కోట్లు ఇచ్చారు. ఏమిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోగలం? కాబట్టి ఇది చూసే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ప్రజాప్రతినిధులకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ముందుగా నమస్కారం. ఈరోజు 42, 49, 42 ఒడ్రు కాలనీలో, అలాగే 49 భవన నిర్మాణ కార్మికులకి
ఇక్కడ ఏకలవ్య కమిటీ హాలు అలా 6 కమిటీ హాల్కి మరి పోర్టు శంకుస్థాపనకు వచ్చినప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అడగటం జరిగింది. ఆయన ఏది అడిగినా కూడా మహానుభావుడు, అసలు ఆయన లేదు అనే మాట ఆయన నోటంట ఎవరో కూడా ఇంతవరకు విన్నది లేదు. ఇంత అభివృద్ధి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క మనిషి కూడా ఆయనకి రుణపడి ఉండటానికి ఎటువంటి సందేహం లేదు. ఇవాళ మధ్య పేద తరగతి కుటుంబాల వాళ్ళు పిల్లలు చదువుకోవాలన్నా, ఒక ఆరోగ్యం బాగా ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, వాళ్ళు ఏమైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా దేనికి ఇబ్బంది లేకుండా ఇంత అభివృద్ధి చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్క ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ఆయనకి మేము అందరం రుణపడి ఉంటాం. అందులో ఎటువంటి ఇది లేదు. అలాగే ఇంత అభివృద్ధి జరిగిన ఉదాహరణ మనం మచిలీపట్నం తీసుకుంటే మరి బందర్ పోర్టు కానీ, మెడికల్ కాలేజీ, హార్బర్, ఇలా ప్రతి ఒక్కటి మరి నిన్నగాక మొన్న అంబేద్కర్ విగ్రహం అంత విజయవాడ నడివొడ్డున అంత అంబేద్కర్ గారిని నిర్మించుకోవటం కానీ, మరి 2 రోజుల క్రితం మనం ఎల్ఐసి ఎంప్లాయీస్ ఆఫీస్ దగ్గర అంబేద్కర్ గారిని విగ్రహం పెట్టుకోవటం, అన్ని సామాజిక వర్గాలను అందరినీ సమానంగా చూడటం ఆయనకే సాధ్యమైంది. అలాంటి వ్యక్తిని, ఇలాంటి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఎవరు కూడా వదులుకోరు. ఎవరు వచ్చి ఎన్ని అబద్ధాలు అవాస్తవాలు చెప్పినా ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితులు ఎవరూ లేరు. కళ్ళ కట్టినట్టు ఇంత అభివృద్ధి జరుగుతుంటే ఎవరైనా ఎందుకు వేరే వాళ్ళ మాటలు వింటారు? అది ఆలోచించుకుని గమనించుకుని మాట్లాడితే బాగుంటుంది. ప్రతిపక్షాలు ఇంకా కూడా సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పడానికే ప్రయత్నం. ఈరోజు ఉదయం 8 గంటల కాడి నుంచే మన యువ నాయకుడు కిట్టుబాబు గారు చేతుల మీదుగా 3 కమిటీ హాల్స్ అంటే 42, 49, అదేవిధంగా 14 వార్డులో ఇప్పుడే మనం శంకుస్థాపన చేసాం. జవహర్లాల్ నెహ్రూ మన బొన్ని గారి సారథ్యంలో ఏకలవ్య కమిటీ వారికి కమిటీ హాలు నిర్మించడం అంటే వాళ్ళు ఎంతో మరి శతాబ్దాల నుంచి కూడా వాళ్ళ కోరిక నెరవేరిందని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. అదేవిధంగా మన కార్మికులు, టాపీ మేస్త్రి కార్మికులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నాని గారిని ప్రాధాయపడతాం, అయ్యా మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలి తాపీ కార్మికులు అంటే, అది కూడా 50 లక్షల రూపాయలతో ఇప్పుడే కొబ్బరిగా కొట్టి కిట్టుబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశాం. అదేవిధంగా బొన్ని గారి సారథ్యంలో కూడా ఇక్కడ మరి ఏకలవ్య కమిటీ హాలు స్థాపించ జరిగింది. తద్వారా ఇంకా 3 కమిటీ హాల్స్ శంకుస్థాపన చేయాలి మనం. ఎందుకంటే 6 కమిటీ హాల్స్ శాంక్షన్ అయ్యి ఉండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, పేర్ని నాని గారి సారథ్యంలో ఇంకా 3 కూడా మనం చేసుకుని పోతున్నాం ఇంకా 2-3 రోజుల్లో. అది ఈ యొక్క కమిటీ హాల్ ద్వారా ఎందుకంటే పేదవారు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగపడేటటువంటి ఒక కమ్యూనిటీ హాల్స్ అనమాట. ఇవి బయట కనుక వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే స్తోమత లేక, లక్షలు పెట్టుకోలేక రోడ్డుల మీదే వాళ్ళకి వివాహాలు కానివ్వండి, వాళ్ళ యొక్క శుభకార్యక్రమాలు చేసే పరిస్థితి మేము చూస్తున్నాం. కానీ ఈ కమ్యూనిటీ వాళ్ళు కట్టిన తర్వాత వాళ్ళకి ఆ కమిటీ వాళ్ళు కనుక ఇవ్వటం జరిగిన తర్వాత వాళ్ళు ఎంతో సంతోషాలతో మరి శుభకార్యాలని కూడా ఇటువంటి కమ్యూనిటీ హాల్లో చేయటం వలన వాళ్ళకు కూడా ఒక స్వేచ్ఛ అనేటువంటిది మనం ఇవ్వగలుగుతాం. మరి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క రాష్ట్ర ప్రజలు దీవించాలి, మర్చిపోకూడదు. అదేవిధంగా కిట్టుబాబుని కూడా మీరందరూ ఆశీర్వదించాలి. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ కంటే కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ బలమైందని ఎంఎస్ఓల రాష్ట్ర నాయకుడు కొల్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ కంటే కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ బలమైందని ఎంఎస్ఓల రాష్ట్ర నాయకుడు కొల్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో సంఘ రాష్ట్ర నాయకుడు, మచిలీపట్నం సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు ప్రసంగించారు. గత ప్రభుత్వం పోల్ ట్యాక్స్ విధించిందని, అయితే పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని ఉద్యమించామని, అయితే ఏపీఎస్ఎఫ్ఎల్ ఏర్పాటు ద్వారా నాటి ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేసిందన్నారు. పోల్ ట్యాక్స్ విధించిన గత ప్రభుత్వానికి ఎన్నికలలో కేబుల్ ఆపరేటర్ల సత్తా చాటి చెప్పామన్నారు. తదుపరి ఏర్పడిన ప్రభుత్వం పోల్ ట్యాక్స్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని, సదరు హామీని అమలు చేయాలని, పోల్ ట్యాక్స్ జీవో రద్దు చేయమని మాత్రమే మేము అడుగుతున్నామన్నారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ కంటే కేబుల్ వ్యవస్థ బలమైనదని కొల్లు శ్రీనివాసరావు పేర్కొంటూ ఈ విషయం గత ప్రభుత్వం ఓటమి చెందడంతో రుజువైందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కేబుల్ రంగం కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఇవాళ ఇక్కడ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కేబుల్ పోల్ ట్యాక్స్ అనేది
గత ప్రభుత్వం విధించినప్పుడు చాలా ఉద్యమం చేపట్టినప్పటికీ కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ అనే ఒక సంస్థ ద్వారా ఈ ఉద్యమాన్ని అణిచివేశారు. కారణం ఏంటంటే ప్రతి ఆపరేటర్కి డమ్మీల్ని క్రియేట్ చేసి అప్పుడు ఆపరేటర్లను నష్టపరిచే విధానంలో గత ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా గళం విప్పి ఇవాళ వాలంటీర్ వ్యవస్థ అన్నారు. వాలంటీర్ వ్యవస్థ కంటే కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ చాలా గొప్పది. అది ప్రభుత్వం గుర్తించాలి. గత ప్రభుత్వం పోవడంలో మనం కూడా కొంత పాత్ర వహించాం. కాబట్టి మనకి కావాల్సింది ఒక్కటే, మీరు మాకు ఇచ్చిన హామీని నెరవేర్చుకుని వెంటనే పోల్ ట్యాక్స్ రద్దు చేయండి, జీవోని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇదొక్కటే మాకు చేసి పెట్టండి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది లాస్ట్ ప్రభుత్వం పోవడానికి కారణాల్లో మేము కూడా ఒకటని మాత్రం చెప్తున్నాం. గ్యారంటీ అందరికీ తెలిసిన విషయం అది. అప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు కూడా అంతకంటే గొప్ప వ్యవస్థ కేబుల్ వ్యవస్థ అని మాత్రం తెలియపరచుకుంటూ మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నగరంలోని ఏపీటీఎఫ్ భవన్లో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు పుట్టినరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ పోటీల్లో నగరంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అకాడమీ కార్యదర్శి బిఎస్వి రమేష్ మాట్లాడుతూ చిత్రలేఖనం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఆ దిశగా ప్రోత్సహించాలని కోరారు. పోటీల్లో ప్రతిభ చాటుకున్న వారికి త్వరలోనే బహుమతులు పంపిణీ చేస్తామని చెప్పారు. ఏపీటీఎఫ్ నాయకులు అంబటిపూడి సుబ్రహ్మణ్యం, చలసాని వెంకటపార్థసారథి, ఉపాధ్యాయుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ వారి ఆధ్వర్యంలో పాఠశాల స్థాయిలో మరియు కళాశాల స్థాయిలో విద్యార్థులకి మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరియు ప్రసిద్ధ చిత్రకారుడు దామెర్ల రామారావు గారి జయంతిని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకి మన మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వారి యొక్క ఆతిథ్యంలో ఈ మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ వారి అధ్యక్షతన ఈ కార్యక్రమం చిత్రలేఖన పోటీల కార్యక్రమం జరుగుతోంది. ఇందులో మన ప్రసిద్ధ డ్రాయింగ్ మాస్టరు రమేష్ గారు ఈ యొక్క డ్రాయింగ్ పోటీలని మొత్తాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అయితే వీరందరికీ ఆ రోజు మనకి మార్చి 10వ తారీఖున మనకి బహుమతి ప్రదాన ఉత్సవం జరుగుతుంది. విద్యార్థులకి పోటీల్లో ఎవరైతే విజేతలు ఎవరైతే ఉన్నారో వారికి మార్చి 10వ తారీఖున బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. ఇందులో పాఠశాల స్థాయిలో అటు ప్రభుత్వ పాఠశాలలోనూ ఇటు ప్రైవేటు పాఠశాలలోనూ 100 మంది పైగా విద్యార్థులు ఉత్సాహంతో పాల్గొని 2015లో స్థాపించబడింది. ఈ సంవత్సరం దామెర్ల రామారావు బర్త్డే మార్చి 8 మరియు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి 8 సందర్భంగా పిల్లలకి చక్కని డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇది పాఠశాల స్థాయి నుంచి కాలేజీ స్థాయి వరకు విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో పాల్గొనడానికి మరి ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, పాఠశాల యాజమాన్యానికి అందరికీ కూడా మరి నా అభినందనలు. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగినందుకు మరి పేరెంట్స్కి ముఖ్యంగా అభినందనలు తెలుపుతూ మార్చి 10వ తారీఖున జరగబోయే ఫంక్షన్లో విద్యార్థులందరికీ బహుమతి ప్రదానం జరుగుతుంది. అదేవిధంగా మరి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మార్చి 10ని కూడా ఇదే విధంగా మరి దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇలాంటి కార్యక్రమాలు మళ్ళా నిర్వహించడానికి పోటీలు నిర్వహిస్తున్నటువంటి మాస్టర్ గారు, డ్రాయింగ్ మాస్టర్ గారు రమేష్ గారు ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. చిత్రలేఖనం అంటే లలిత కళల్లో ఒకటైనటువంటి మరి చిత్రలేఖనం అనేది లలిత కళల్లో ఒకటి. ఇది ఎంతో మంచిది, మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆసక్తిని, పట్టుదలని, ఆసక్తిని మరి పెంచడానికి, వాళ్ళల్లో ఒక రకమైనటువంటి సృజనాత్మకతను పెంచడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలని వినియోగించుకోవటం, సద్వినియోగం చేసుకోవటం తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ
ఎంతో సంతోషదాయకం. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మరి మిత్రులు సుబ్రహ్మణ్యం సార్ గారికి, అలాగే గురువులు మరి రమేష్ గారికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని, మా ప్రోత్సాహం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల ప్రోత్సాహం కూడా ఉంటుందని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.